ఇప్పుడే అందిన వార్త. బీజేపీ టాప్ కీలక నేత రాజా సింగ్కు ఊహించని ట్విస్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సంచలన నిర్ణయం. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే బీజేపీ రాజీనామా చేసిన బీజేపీకి గోషమాల్ ఎమ్మెల్యే తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు జాతీయ మీడియాలో మారుమోగుతుంటాయి. ఇక అంతర్జాతీయ టెర్రరిస్టుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. అయితే పార్టీ పెద్దల మీద సంచలన ఆరోపణలు చేసిన పార్టీకి దూరమైన రాజాసింగ్ తిరిగి సొంత గుటి చేరేందుకు ప్రయత్నిస్తున్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత కొంతకాలం క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. దాన్ని పార్టీ ఆమోదించింది కూడా. ఆనాటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తిరిగి కమలం గుటికి చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అగ్రనాయకులతో చర్చలు సఫలమైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ప్రచారం సాగుతుంది. వచ్చే నెలలో కాశ్మీర్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి రాజాసింగ్ సన్నిహితులు అయితే చెప్తున్నారు. రీజాయినింగ్ పై ఇప్పటికే జాతీయ నాయకులతో రాజాసింగ్ మాట్లాడినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో వెళ్ళొచ్చిన రాజాసింగ్ తన టూరులో అస్థిన పెద్దలతో లెక్క పక్క చూసుకొని వచ్చడాన్ని ఎమ్మెల్యే అనుచరులు అయితే చెప్తున్నారు. ఇక ఇటీవల బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నియమితులైన నితిన్ నబీన్ను రాజాసింగ్ కలిసినట్లు ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. ఈ సందర్భంగా తాను తిరిగి సొంత గుటికి రావాలనుకుంటున్న విషయాన్ని పార్టీ ప్రముఖుల వద్ద ప్రస్తావించినట్లు కూడా తెలిసింది. దీనికి పార్టీ పెద్దలు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే తిరిగి కాషాయం కండువా కప్పుకునేటువంటి అవకాశం ఉందని, ఇక అసంతృప్తితో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, దాన్ని పార్టీ ఆమోదించడం చకచక జరిగిపోయాయి. అయితే గతంలోనూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటి వేసిన పరుష వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని బీజేపీ సింగ్ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత శాసనసభ ఎన్నికల ముందే తిరిగి పార్టీలోకి తీసుకొని గోషామాల్ టికెట్ను బీజేపీ రాజాసింగ్కు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచిన ఎమ్మెల్యేలు అయ్యారు. తిరిగి ఇదే కథ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పునరుత్వం కావచ్చు. తిరిగి బీజేపీలోనూ ఎన్నికల ముందు చేరి గోషామాల్ నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గోషామాల్లో రాజాసింగ్ను మించిన బలమైన అభ్యర్థి బీజేపీలో దొరికే అవకాశం లేదని చెప్పాలి. అదేవిధంగా రాజాసింగ్ గోషామాల్ నియోజకవర్గంలో పట్టున్న నేత. బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఇది పార్టీ గుర్తింపుతో కాకుండా నియోజకవర్గంలో ఆయనకు సొంత బలం కూడా చూడాలి. రాజాసింగ్ 2009లో టీడీపీ నుంచి జేహెచ్ఎంసీలో ఇక మంగళహాట్లో కార్పొరేట్గా గెలిచారు. 2014లో ఇక అదే పదవిలో ఉన్నారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఏ పార్టీలో మారినా తన హిందుత్వ సిద్ధాంతాలు మాత్రం వదులుకోలేదు. అదే రాజాసింగ్ బలంగా చెప్పుకోవచ్చు. బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత గొడవల కారణంగా ఆయన బయటికి వచ్చారు. రాజాసింగ్ పార్టీ గుర్తింపు కాకుండా హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉంది. తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే అవకాశం లేకపోలేదు. అందుకే బీజేపీ తిరిగి అతన్ని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ మోదీ పట్ల తన విధేయతను చెక్కు చెదరలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని స్పష్టం చేశారు. దీంతో ఆయన సొంత గూటికి చేరడం ఖాయమని తెలుసు.